హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ బ్రౌన్ రైస్ దోశ అండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ముందుగా ప్రిపరేషన్. 1 కప్పు మినపప్పు తీసుకోవాలండి. 1 కప్పుకి బ్రౌన్ రైస్ 2.5 కప్ తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు ఇంకా క్రిస్పీగా దోశలు రావాలంటే 3 కప్స్ తీసుకోవచ్చు 1 కప్పు మినపప్పుకి. చూడండి, ఇలా కలుపుకొని ఇందులో కొన్ని మెంతులను యాడ్ చేసుకోవాలి. దోశ మంచిగా బ్రౌన్గా వస్తుంది. 2 టైమ్స్ కడిగి పెట్టుకున్నాక ఇందులోకి వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలండి. ఒక 3 to 5 hours నానబెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, మంచిగా నానాయి కదా. ఇప్పుడు ఇది మిక్స్ చేసుకోవాలి మెత్తగా. చూడండి, మంచిగా గ్రైండ్ చేసుకున్నాక ఇలా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మనం దీన్ని ఓవర్ నైట్ అయినా పర్లేదు, 10 to 12 hours అయినా పర్లేదు. చూడండి, ఇలా పులుస్తుంది మంచిగా పిండి. సరే, కలిపేసుకొని ఇందులోకి తగినంత మనం సాల్ట్ని యాడ్ చేసుకుందాం. మళ్ళీ కలుపుకొని ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మనకి కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చేలాగా మనం కలుపుకోవాలి. చూడండి, ఇలా వచ్చేస్తుంది. హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలకి కూడా చేసి పెట్టండి. ఇందులో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది కదా బ్రౌన్ రైస్లో. దోశ కూడా ఇది మంచిగా ప్రిపేర్ చేసుకుందాం. ఇందులోకి కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని దోశ వేసుకోవాలండి. లైట్గా చిల్లీ పౌడర్, మీకు కావాలనుకుంటే ఉల్లిపాయ ముక్కలు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా రిటర్న్ చేసి వేస్తున్నానండి, కొంచెం క్రిస్పీగా వస్తుందని. మనకు దోశ రెడీ అయిపోయింది. పిల్లలకైతే చాలా హెల్దీ అండి, పెద్దవాళ్ళకైనా ఇలా ఒకసారి చేసి పెట్టండి. మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే నాకు లైక్ కొట్టండి, షేర్ చేయండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ట్రై చేస్తారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.